నమస్తే దోస్తులు, తెలంగాణ శనార్థులు. ఈరోజు మన ఉప్పల్లో వార్త చూసినట్లయితే వర్షం సంబంధించినవి. నగరం నరకం, 2 కార్పొరేషన్లో రోడ్లు ఛిద్రం, గుంతల్లో పడిపోతున్న జనం, కోట్లు ఆదాయం ఉన్నా పట్టించుకోరేం. ఏటా 100 కోట్లు ఆదాయం ప్రణాళికలలో కోట్లు ఖర్చుకు లెక్కలు కానీ ఏ ఒక్క రోడ్లు బాగు చేసేదేమీ కనిపించడం లేదు. ప్రధాన రోడ్లను పక్కన పెడితే అంతర్గత రోడ్లు మరింత దారుణంగా తయారయ్యాయి. అడుగుగో గుంత అన్నట్టుగా మారిపోయాయి. రాత్రిపూట వీధి దీపాలు సరిగా లేక రహదారులు చింద్రమైన తరచూ నగర కింద పడి పోతున్నారు. జోడుగా ఇబ్బందులు. బోడుప్పల్ ఫిర్జాదిగూడ జంట కార్పొరేషన్లో అంతర్గత రోడ్లు చాలా వరకు ధ్వంసమైపోయాయి. ఇక్కడ చిత్రంలో చూసినట్లయితే ఇక్కడ డ్రైనేజీ పైప్ లైన్ వేశారు, ప్లస్ వర్షం కురుస్తున్న సమయంలో అది కూర్చలేదు. ప్లస్ CPRI వద్ద మూల మలుపులో చూడండి మా ప్రధాన రోడ్డు, ఆ రోడ్డుకి మొత్తం గుంతలుగా మారి అందులో నీళ్లు నిల్చడం శోచనీయం. చూడండి మళ్ళీ అక్కడి నుంచి వాహనాలు రావడం. ఒకవేళ రాత్రి పూట అయితే అవి కనిపించలేదనుకోండి, డైరెక్ట్గా అందులో పడడం జరుగుతుంది. అయితే ఇక్కడ చూసినట్లయితే చిన్నపాటి వర్షాలకే రోడ్లన్నీ తింటున్నాయి. ఏ రోడ్డు కూడా ప్రయాణానికి అనువుగా లేకుండా తయారైంది. ఎప్పటికప్పుడు రోడ్లు నిర్మాణాలు మరమ్మతులు చేయాల్సిన బాధ్యతను పాలక వర్గాలు పోతున్నాయి. 80 కోట్లకు పైగా గడిచిన 4 ఏళ్లలో రోడ్లు అభివృద్ధికి సుమారు 80 కోట్ల పైనే ఖర్చు చేశారు. అయినా ఈ రహదారి ప్రజలకు అనుకూలంగా లేదు. బోడుప్పల్ నగరపాలక సంస్థ పరిధిలో చెంగిచెర్ల రోడ్లు అతుకులతో నిండిపోయింది. బోడుప్పల్ కమాన్ వద్ద రోడ్డు పూర్తిగా దెబ్బతింది. పార్కు నుంచి వెంకటాద్రి టౌన్షిప్ చెంగిచెర్ల రోడ్డు పూర్తి స్థాయిలో నిర్మాణించుకోకపోవడంతో వాహన చోదకులకు తరచూ ప్రమాదాలు బారిన పడుతున్నారు. ఫిర్జాదిగూడ నగరంలో 28 కాలనీలు అంతర్గత రోడ్లు శిథిలమైపోయాయి. ఫిర్జాదిగూడ నగరంలో మెట్పల్లి, పూర్వతాపూర్లోని ఇదే పరిస్థితి నెలకొంది. అడుగు లోతు గుంతలు ఎక్కువగా ఉన్నాయి. పాదచారులు మినహా ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కార్లు ప్రయాణించేవారు అవస్థతలు పడుతున్నారు. రోడ్లపై కనీసం మట్టి పోసి చెదను చేద్దామన్న ఆలోచనకు సైతం అధికారులకు రావడం లేదు. చూడండి మరి రోడ్లు మరి దయనీయంగా నడి రోడ్డులో అక్కడ వాహనదారులు పోకుండా రాడ్లు అడ్డం పెట్టి సైడ్కి వెళ్ళి పోవాలనే సూచనలు కూడా మన ప్రజలే పెట్టారు. కాకపోతే ఇంతవరకు అక్కడ ఉన్న మన అధికారులు మాత్రం అసలు పట్టించుకోవడం పాపాన పోలేకుండా అక్కడ దయనీయ స్థితి ఎదురవుతుంది. చూడండి మోకాళ్ళలోతు గుంతలు, గోతులు పూడ్చుతున్నాం. కమిషనర్ ఏమంటున్నాడంటే మేము గోతులు పూడ్చుతున్నాం అంటున్నాడు. ఇక్కడ పూడ్చున్నారు గోతులు చూడండి. ఇది నిన్నటి చిత్రం చూడండి. ఇక్కడ చూడండి చెంగిచెర్ల ప్రాంతంలో కాలనీలలో తిన్న రోడ్లకు మరమ్మతులు చేసేందుకు అవసరమైన ప్యాచ్ వర్క్లు ప్రారంభించినట్లు జంట కార్పొరేషన్ కమిషనర్ త్రిల్లేశ్వరరావు తెలిపారు. బోడుప్పల్ ఫిర్జాదిగూడ నగరంలో అంతర్గత రోడ్లు అభివృద్ధికి నిధులు కొరత అయితే ప్రధాన అవరోధంగా మారింది. సాధ్యమైనంత వరకు సమస్య లేకుండా చేయడానికి చర్యలు తీసుకుంటాం అని కమిషనరు ఇక్కడ క్లియర్గా తెలియపరుస్తున్నారు. పిల్లలు జాగ్రత్త. నాచారం శ్రీమన్ నగర్లోని అంగన్వాడీ కేంద్రం వద్ద పటేల్ కుంట చెరువు వర్ధనాలకు రక్షణ గోడ లేకపోవడంతో ప్రమాదకరంగా ఉంది. 3 ఏళ్ల క్రితం కురిసిన భారీ వర్షాలకు నాలా గోడ పూర్తిగా కొట్టుకుపోయింది. అప్పటి నుంచి అలానే ఉంది. ప్రమాదాలు జరగకుండా నాలాపై ప్రహరీ గోడ, ఇనుప కంచెలు ఏర్పాటు చేయాలని కాలనీవాసులు అధికారులు పలుమార్లు మొరపెట్టుకున్నా స్పందించలేకపోతున్నారు. రక్షణ లేని పటేల్ కుంట చెరువు వరద చూడండి. ఇక్కడ నుంచి ఒక రోడ్డు కనిపిస్తుంది. అక్కడ గోడ అనేది ఇంత ముదుకుండే వర్షానికి కూలిపోయి అందులో కొట్టుకుపోయిందంట. కనీసం ఒక ఇనుప కంచె కూడా వేయకుండా, కనీసం గోడ కూడా కట్టకుండా అధికారులు చూడండి. మళ్ళీ చిన్నపిల్లలు అక్కడ క్రికెట్ మ్యాచ్ కానీ మామూలుగా ఏదైనా ఆడుకున్న సమయంలో అందులో పడే అవకాశాలు ఎన్నో ఉన్నాయని మన ప్రజలు కూడా చాలామంది చెప్పినా కూడా వాళ్ళు అధికారులు పట్టించుకోక పాపాన పోలేదని తెలియపరుస్తున్నారు.
అవి ఇవి అన్ని సమస్యలు పరిశీలించాలని వినతి. ఎంపీ ఈటలతో బ్రాడ్వే కాలనీ వాసులు. మేడ్చల్ పట్టణంలో 3వ వార్డు బ్రాడ్వే కాలనీలోని సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కాలనీ వాసులు ఆదివారం మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ను కలిసి వినతి పత్రం ఇచ్చారు. తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని చెప్పారు. ఇక్కడ చూసినట్లయితే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కాలనీ సంక్షేమ సంఘం ఎన్నిక. చెల్లపల్లి డివిజన్లో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కాలనీ సంక్షేమ సంఘం ఎన్నిక ఆదివారం జరిగింది. కాలనీ అధ్యక్షుడు సిహెచ్ నరసింహ, ఉపాధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, ప్రవీణ్ చారి, కనకయ్య, శ్రీధర్, ప్రధాన కార్యదర్శి జె సుధాకర్, సంయుక్త కార్యదర్శులు ఎం సంతోష్, లింగస్వామి, తిరుమలరావు, పరమేశ్ చారి, కోశాధికారులు శ్రీనివాసాచారి, దామోదర్, కె మల్లేష్లు కార్యవర్గ సభ్యులు ఎన్నుకున్నారు. ఇంటికి 5 మొక్కలు. ఇక్కడ ఈ వార్త చూసినట్లయితే ప్రతి ఇంటికి ఒక 5 మొక్కలు పెట్టాలని ఇక్కడ సూచిస్తున్నారు. కార్యక్రమంలో నగర మేయర్ జక్కా వెంకటరెడ్డి, కమిషనర్ తెల్లేశ్వరరావు ఇతరులు. ఇంటింటా పచ్చదనం పెంచేందుకు ప్రతి ఒక్కరూ తమ ఇళ్లల్లో 5 మొక్కలను పెంచాలని ఫిర్యాదుగూడ నగర మేయర్ జక్కా వెంకటరెడ్డి కోరారు. ఆదివారం నగరంలో నిర్వహించిన 75 వనమహోత్సవం ఆయన కమిషనర్ తెల్లేశ్వరరావు, కార్పొరేటర్ పరశురాం రెడ్డి, ఇన్ఛార్జ్ మేనేజర్ ఆశ్వా శ్రీనివాస్ రెడ్డిలతో కలిసి మొక్కలు పంపిణీ చేశారు. వన భోజనాలతో ఐక్యత. కీసరా న్యూస్ టుడే. వన భోజనాలతో ప్రజల్లో ఐక్యతా భావం పెంపొందుతుందని మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు. ఆదివారం కీసరగుట్టలో రాజ్పుత్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వన భోజనాల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం అక్కడ కాంగ్రెస్ నాయకులతో మాట్లాడారు. కాంగ్రెస్ టీపీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్, నాయకులు నక్క ప్రభాకర్ గౌడ్, బి రమేష్ గుప్తా, ఎం జంగయ్య యాదవ్, కృష్ణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. సుందర తాటకం లక్ష్యం. కాప్రా చెరువును సుందర తాటకంగా తీర్చిదిద్దమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని కాప్రా లేక్ రివైవల్, ఫెమ్కో మత్ సంస్థల ప్రతినిధులు పేర్కొన్నారు. ఆదివారం కాప్రా చెరువు ఉత్తరం వైపు శ్రమదానం చేశారు. ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్త చెదారం తొలగించారు. ఈ కార్యక్రమంలో మనోజ్ఞాన రెడ్డి, శాంతి కిరణ్, మనీలా, సహస్ర, భార్గవి, బాలకృష్ణ, శైలేష్, మేధా, అజిత్ కుమార్ భారత్ పాల్గొన్నారు. ఇక్కడ స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి ఇప్పుడు ఇది వచ్చేది వర్షాకాలం కాబట్టి చెత్త చెదారం లేకుండా వీళ్ళు ముందుకు రావడం జరిగింది. ఈ సంస్థ వచ్చేసి రివైవల్ ఫెంకో మాత్ సంస్థ అనమాట. వీళ్ళు పెద్ద మనసు చేసుకొని వచ్చి చెత్త చెదారాలన్నీ తీసేసి ఆ గుర్రపు టెక్కను కూడా జరపడం జరిగింది. చూడండి ఫైల్ ఫోటోలో. ఇలాంటి తెలివి మన ప్రభుత్వానికి ఉంటే ఒక మిషన్లు పెట్టి ఆ గుర్రపు టెక్కను తీసేస్తే అక్కడ వర్షము ప్లస్ వరద నీరు వచ్చి చేరితే అది మనకి రాబోయే రోజుల్లో కూడా మనకు నీరు అందించే అవకాశం ఎంతో ఉంటుందని ప్రజలు కోరుతున్నారు. దోమల నివారణకు చర్యలు. గృహాల్లో పరిసరాలలో మెరుగైన పరిశుద్ధ నిర్వహణకు ద్వారానే మలేరియా, డెంగీ, ఇతర వ్యాధులు కారకాలైన దోమల నివారణ సాధ్యమవుతుందని పోచారం మున్సిపల్ చైర్మన్ బోయపల్లి కొండలరెడ్డి అన్నారు. ఆదివారం మున్సిపల్ పారిశుద్ధ కార్మికులతో కలిసి అన్నోజిగూడలో ప్రత్యేక పరిశుద్ధత డ్రైవ్ నిర్వహించారు. బంధంకుంటలో దోమల నివారణకు ఆయిల్ బాల్స్ వేశారు. సంస్కృతి టౌన్షిప్లో కౌన్సిలర్ టౌన్షిప్ అసోసియేషన్ అధ్యక్షుడు బి హరిప్రసాద్ రావు ఆదివారం సిబ్బందితో కలిసి సమాధానం చేశారు. ఇక్కడ ఫైల్ ఫోటోలో చూసినట్లయితే ఆయిల్ బాల్స్ వేస్తున్న మున్సిపల్ చైర్మన్ కొండలరెడ్డి క్లియర్గా చూడండి. అంటే ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఆ నీరు మొత్తం అక్కడ చేరి మొత్తం దాని ద్వారా దోమలు, క్రిమికీటకాలు, ఇంకోటి దీనివల్ల అక్కడ ఉండి దానివల్ల మన ఇళ్ళకి చేరి దోమలు కరవడంతో డెంగీ, ఇతర వ్యాధులు అవుతాయని చెప్పేసి ముందు జాగ్రత్త చర్య తీసుకొని అతను బాల్స్ వేయడం జరుగుతుంది. ఇక్కడ మొక్కలు నాటి స్ఫూర్తి చాటి. కీసర చీర్యాల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1998-99 సంవత్సరంలో 10వ తరగతి పూర్తి చేసుకున్న పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం నిర్వహించారు.
తమకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులు ఘనంగా సత్కరించారు. అనంతరం 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పాఠశాలల ఆవరణలో పూర్వ విద్యార్థులకు కలిసి 25 రకాల మొక్కలు నాటారు. చీర్యాల ప్రభుత్వ పాఠశాల ఆవరణలో చూడండి. ఇలాంటి స్ఫూర్తి ప్రతి ఒక్కరికి రావాలని ఇక్కడ వాళ్ళు మన పూర్వ విద్యార్థులు అందరూ కలిసి వచ్చేసి టీచర్లు వాళ్ళకి ఉపాధ్యాయులకి సన్మానం చేసి వాళ్ళతోటి మొక్కలు నాటిపిస్తున్నారు. భాజపా నేతల అరెస్ట్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అబ్దుల్లాపూర్మెట్లో ఆదివారం నిర్వహించిన కార్యక్రమాన్ని అడ్డుకుంటున్నారని అనుమానంతో నేరెడ్మెట్ పోలీస్ స్టేషన్ పోలీసులు భాజపా నేతలను ముందస్తుగా అరెస్ట్ చేసి ఠానాకు తరలించారు. ఈ సందర్భంగా నేతలను పరామర్శించిన కార్పొరేటర్ శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రికి భాజపా అంటే భయం పట్టించుకుందని, అందుకే ముందస్తు అరెస్టులు జరుపుతున్నారని విమర్శించారు. ఎన్ని అరెస్టులు చేసినా ప్రజా సంక్షేమం కోసం పోరాటం ఆగదన్నారు. అరెస్ట్ అయిన వారిలో నేతలు గోపాలకృష్ణ, సంతోష్, ఓంప్రకాష్, సాయి కుమార్, శ్రీకాంత్ యాదవ్, కృష్ణ ప్రసాద్, జహంగీర్ ఉన్నారు. ఇక్కడ మన మల్కాజ్గిరిలో చూసినట్లయితే వరద తొలగింది, మురుగు చేరింది, నిత్యం పొంగుతున్న మ్యాన్హోల్ ఇబ్బందులు. అల్వాల్ సూర్యనగర్లో వీధిలో ఇక్కడ మల్కాజ్గిరి చౌరస్తాలో నెల రోజుల రహదారిపై ఇలాంటి తంతు చూడండి. నేరెడ్మెట్ కూడలి సమీపంలో మ్యాన్హోల్కి నీరు చేరకపోవడంతో మొత్తం రోడ్డు మీద పారుతున్న వరద. మోలాలి డివిజన్కు దత్తత తీసుకుంటా ఈటల. మోలాలి డివిజన్ను దత్తత తీసుకుంటా అభివృద్ధి చేస్తామని ఎంపీ ఈటల రాజేందర్ తెలిపారు. డివిజన్లోని భాజపా పార్టీ కార్యాలయంలో కార్పొరేటర్ గున్నాల సునీత యాదవ్ ఆధ్వర్యంలో ఆదివారం స్థానికులతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ మల్కాజ్గిరి ఎంపీగా భారీ మెజారిటీ గెలిపించిన మౌలాలి ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. మల్కాజ్గిరి ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు పార్లమెంట్లో ప్రస్తావన చెప్పారు. అనంతరం ఈస్ట్ ఆనంద్బాగ్, దీన్ దయాళ్ నగర్ కాలనీలో పర్యటించారు. ఈ సందర్భంగా నాలా ప్రభావిత ప్రాంతాలు పరిశీలించారు. ముంపు సమస్యల నివారణకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మౌలాలి కార్పొరేటర్ గున్నాల సునీత యాదవ్, వినాయక్ నగర్ కార్పొరేటర్ రాజలక్ష్మి, భాజపా పార్లమెంటు కన్వీనర్ ఆర్కే శ్రీనివాస్, బీజేవైఎం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు భానుప్రకాష్, సీనియర్ నాయకులు గున్నాల చంద్రశేఖర్, కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. భారీ వర్షంతో రోడ్లన్నీ జలమయం. చూడండి, నిన్న 2 గంటల నుంచి 3 గంటల వరకు వర్షం ఏకధాటిగా కురసడంతో ఆనంద్బాగ్ ప్రధాన రహదారిపై పారుతున్న వర్షపు నీరు చూడండి. కార్లు, ద్విచక్ర వాహనాలు ప్లస్ అక్కడ చూడండి మొత్తం టైర్లే మునిగిపోతున్న దృశ్యం మనకి ఇక్కడ చిత్రంలో కనబడుతుంది. మల్కాజ్గిరి సర్కిల్ పరిధిలో ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షం పలు కాలనీల్లో రోడ్లు జలమయమయ్యాయి. సుమారు గంట పాటు కురిసిన వర్షం గౌతమ్ నగర్, హనుమాన్ పేట్, సాయి నగర్, ఆనంద్బాగ్, జ్యోతి నగర్, మిర్జాల్గూడ, మల్లికార్జున్ నగర్, పాత మల్కాజ్గిరి, సంతోష్ మాతా నగర్, పాత సఫీల్గూడ ప్రాంతాల్లో రోడ్లు జలమయం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరద నీరు ఇళ్లలోకి చేరుతుందని స్థానిక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మల్కాజ్గిరి న్యూస్ టుడే. మల్కాజ్గిరి డివిజన్ పరిధిలో ఆనంద్బాగ్, భ్రమరాంబికా నగర్, మారుతినగర్, పాత మల్కాజ్గిరి ప్రాంతాల్లో ఆదివారం రాత్రి భారీ వర్షం కురిసింది. రహదారులపై వరద నీటితో ప్రజలు తీవ్ర ఇబ్బందికి గురయ్యారు. చూడండి, కనీసము అటు కాలినడకతోటి వెళ్ళాలనుకున్నా వెళ్ళని పరిస్థితి. ఇక్కడ రోడ్ల మీద ఉన్న వరదతో చాలా ఇబ్బంది పడుతున్న ప్రజలు చూడండి. అక్కడ వాహనాలు, ఆటోలు, కార్లు, ప్రజలు కింద చూస్తే నీరు, ఆ నీరు, ఆ వాటర్ అనేది, ఆ వరద అనేది ఎక్కడ పోకుండా మ్యాన్హోల్ అని కనీసం మ్యాన్హోల్ తెరిస్తేనేమో మ్యాన్హోల్లో ప్రజలు పడిపోతారని భయము. అదేవిధంగా ఆ వాటర్ పోకుండా అక్కడ ఆగిపోవడము గమనార్థం. వివాహితపై అత్యాచార యత్నం. అల్వాల్ వివాహితపై గుర్తు తెలియని 2 వ్యక్తులు అత్యాచార యత్నానికి పాల్పడ్డారు. వారి నుంచి తప్పించుకున్న బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల కథన ప్రకారం షామీర్పేట్లోని జవహర్ నగర్ గ్రామానికి చెందిన వివాహిత 30 సంవత్సరాలు శనివారం ఉదయం యాప్రాల్లో ఆటో ఎక్కి అల్వాల్కు వచ్చారు. మరో 2 వ్యక్తులు ఆటోలో ఎక్కారు. లోతుకుంటలోని
వెంకట్రావుపేట కుడలిలో మద్యం దుకాణం వద్ద ఆ ఇద్దరు వ్యక్తులు ఆమెను బలవంతంగా కారులో తీసుకెళ్లి నిర్జన ప్రదేశంలో అత్యాచార యత్నానికి పాల్పడ్డారు. వారి నుంచి తప్పించుకొని రహదారిపైకి వచ్చిన బాధితురాలు అక్కడ వివిధ విధులు నిర్వహిస్తున్న పోలీసులు సహకారంతో ముందుగా బొలారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు 0 FIR నమోదు చేసి అల్వాలు ఠాణాకు బదిలీ చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. చూడండి మహిళలారా, జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త. మీ వెనుక ఎవరు మీరు విధులు నిర్వహిస్తున్న సమయంలో, మీరు ఎక్కడికైనా వెళ్ళే సమయంలో మీ వెనుకలో ఒక మూడో కన్ను ఉందని జాగ్రత్తగా చూడండి. అంటే మిమ్మల్ని ఫాలో చేస్తున్నారు చాలామంది. అది గమనించి మీరు ప్రయాణికి గమ్యానికి క్షేమంగా చేర్చుకోవాలనిగా నేను కోరుతున్నాను. అదేవిధంగా ప్రజలు కూడా కోరుతున్నారు, జాగ్రత్త అని తెలియపరుస్తున్నాను. ఇక్కడ గట్కేసర్లో వార్త చూసినట్లయితే నడి రోడ్లపై ఇసుక కంకర ప్రమాదాలకు హేతువులు. ఈ ఏడాది మేలో వరంగల్ హైదరాబాద్ జాతీయ రహదారి నారపల్లి వద్ద ద్విచక్ర వాహనాలపై వెళ్తున్న దంపతులు అదుపు తప్పి కింద పడిపోయారు. వారికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి చికిత్స పొందుతున్నారు. ప్రమాదానికి కారణం జాతీయ రహదారుల మధ్య ఇసుక కుప్పలేనని పోలీసులు గుర్తించారు. ఇదే మార్గంలో జీడిమెట్ల అన్నోజిగూడ వంతెన వద్ద 10 రోజుల క్రితం ద్విచక్ర వాహనం అదుపు తప్పిన సంఘటనలో ఓ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు తీవ్ర గురయ్యారు. ఇవి కొన్ని ఉదాహరణలకు మాత్రమే. మెట్పల్లి, చెంగచెర్ల, ఉప్పల్ డిపో, కీసర, నాగారం, దమ్మెగూడ, రాజీవ్ రహదారి తదితర ప్రాంతాల్లో రహదారి మధ్యలో ఇసుక కంకర పడిపోవడం తరచూ వాహనదారులకు అదుపు తప్పి ప్రమాదాలకు గురవుతున్నాయని, అయినా సంబంధిత అధికారులు మాత్రం పట్టించుకున్న మాత్రం స్పందన లేదని క్లియర్గా తెలియపరిచారు. వరంగల్ జాతీయ రహదారిపై గంటకు సుమారు 120 నుంచి 130 వరకు వాహనాలు వెళ్తాయి. ఇలాంటి రహదారిపై ఇసుక కంకర మట్టి అడుగున కనిపిస్తుంది. వర్షాలకు మట్టి ఇసుక కొట్టుకొచ్చి ఈ రోడ్డుపై చాలా చోట్ల మేటలు వేసింది. ఈ ప్రాంతాల్లో మిక్సర్లు, ఇసుక కంకర లారీ బాగా తిరుగుతాయి. వీటి నుంచి పడిపోయిన ఇసుక కంకర ప్రమాదాలకు ఎక్కువగా జరుగుతున్నాయని తెలిపిన ఎవరు చర్యలు తీసుకుంటోకోవడం లేదని క్లియర్గా తెలియపరుస్తున్నారు. చిత్రంలో ఇది రోడ్డు, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కనీసం ఒక 40 నుంచి 50 ఫీట్ల రోడ్డు ఉంటుంది. సగానికి సగం మొత్తం ఇసుకనే ఉన్నది. ఇక్కడ ఆ ఇసుకలో ఏంటంటే ఒక 120 నుంచి 130 స్పీడ్లో వాహనాలు వచ్చి సడన్గా ఎదురుగా వాహనం వస్తే ఆ బ్రేక్ కొట్టడంలో స్కిడ్ అయ్యి చాలామంది గాయాల పాలవుతున్నారు, ఆసుపత్రి పాలవుతున్నారని క్లియర్గా ఫైల్ ఫోటోలో ఉంది. ఈరోజు జవహర్నగర్లో వార్త చూసినట్లయితే మన నవ తెలంగాణ వార్త, గంజాయి మత్తులో ప్రజలపై దాడి హేయం. మత్తులో అర్ధరాత్రి యువకుడిపై దాడి, పరిస్థితి విషమం. గంజాయిని అరికట్టాలని స్థానికుల ధర్నా. గంజాయికి బానిసైన వ్యక్తులు స్థానిక ప్రజలపై దాడి చేయడం హేమమైన చర్య అని, గంజాయిని అరికట్టాలని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే జవహర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం అర్ధరాత్రి అంబేద్కర్ నగర్ రానున్న కాలనీలో గంజాయి మత్తులో శివ అనే వ్యక్తి రోడ్డుపై వెళ్తున్న రాంబాబు అనే వ్యక్తిపై ఇనుపరాడుతో దాడి చేయడంతో తీవ్రంగా గాయాలయ్యాయి. రాంబాబును స్థానికులు వెంటనే కాచిగూడలో శ్రీకృష్ణ న్యూరో హాస్పిటల్కు చికిత్స నిమిత్తం తరలించారు. రాంబాబు కోమాలోకి వెళ్ళాడని, పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని స్థానికుల ఆందోళన. గంజాయి మత్తులో ఇటీవల కాలంలో జవహర్నగర్లో దాడులు జరుగుతుండడంతో స్థానికులు రోడ్లపై బైఠాయించి ధర్నా చేశారు. గంజాయిని అరికట్టాలని, గాయపడిన రాంబాబుకు న్యాయం చేయాలని ఆందోళన చేయడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గంజాయి మొక్కలపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు ధర్నా విరమించారు. చర్యలు తీసుకుంటాం. సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగరాజు, గంజాయి విక్రయదారులపై నిఘా పెంచుతాం. యువత మత్తు పదార్థాలకు బానిస కావద్దని, గంజాయికి బానిస అయిన శివ గతంలో కొంతమందిపై దాడికి పాల్పడ్డాడు. అతడిపై గతంలో అనేక కేసులు నమోదు చేశాం. రాంబాబుపై జరిగిన దాడి అమానుషం. దాడికి పాల్పడిన శివపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం.
ఇక్కడ అంబేద్కర్ నగర్లో చూసినట్లయితే ఇక్కడ మన కార్పొరేటర్ 4వ నంబర్ కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్ కూడా ధర్నాకు కూర్చోవడం శోచనీయం. అదేవిధంగా విలేకరులు కొంతమంది కూడా ఉన్నారు, ఒక స్థానిక ప్రజలు అందరూ రోడ్డుకు అడ్డంగా నిలబడి అక్కడ ధర్నా చేయడం జరిగింది. నిన్న పోలీసులు కూడా వచ్చారు, పోలీసులు రావడంతో అక్కడ ధర్నాను విరమించారు. అయితే చూశారండి, మత్తులో ఏం చేస్తున్నాడో తెలియదు. రోడ్డు మీద రాంబాబుకి అతనికి ఏముందో తెలియదు, కానీ ఆ రోడ్డు మీద ఒక రాడ్ తీసుకొని అతను కొట్టడంతో అతని నెత్తి మీద దెబ్బ తాకి అతనికి కోమాల వెళ్ళే స్టేజ్ గురయ్యాడు. అతనికి తీవ్ర రక్తంతో బాధపడుతున్నాడు. అతను కోమాలకు వెళ్ళాడని తల్లిదండ్రులు కూడా ఆందోళన చెందుతున్నారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలి. జవహర్ నగర్ మున్సిపల్ పరిధిలో ఆదివారం రాత్రి భారీ వర్షం కురవడంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ తాజ్ మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా సమస్యలు ఉంటే అధికారులకు దృష్టికి తీసుకురావాలని సూచించారు. ప్రజలు ఫిర్యాదు చేయడానికి కృష్ణప్ప శానిటైజర్ ఇన్స్పెక్టర్ ఫోన్ నంబర్ 8074064746, సందీప్ రాజ్ ఫోన్ 9963996908, రాములు ఫోన్ 9849058449 ఫిర్యాదు చేయాలన్నారు. దయచేసి జవహర్ ప్రజలారా, మీరు ఎక్కడైనా లోతట్టు ప్రాంతాల్లో మీకు మురుగునీరు కానీ, ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, ఆ మురుగునీరు ఇంట్లోకి రావడం వలన, ప్లస్ ఇంకోటి ఏంటంటే మాన్యువల్ తెరిచి ఉండడం, నోరు తెరిచి ఉండడం వలన ఇటు విషయమై గమనించిన వారు వెంటనే ఇక్కడ కింద ఉన్న నంబర్కి కాల్ చేస్తే వాళ్ళు వెంటనే స్పందిస్తామని చెప్పి మన తాజ్మోహన్ రెడ్డి మన ఆదేశాలు చేశారు. అదేవిధంగా ప్రతిదీ అతను శానిటైజర్ ఇన్స్పెక్టరు వాళ్ళందరూ ఉన్నారు, ఈ నంబర్ కాల్ చేయమని చెప్తున్నారు. జవహర్ నగర్లో నిన్న కురిసిన భారీ వర్షానికి ఇక్కడ చూసినట్లయితే కాలనీగా కూడా మొత్తం మునిగిపోవడం జరిగింది. చూడండి, మోకాళ్ళ లోతులో నీరు చేరి అక్కడ రోడ్డు మొత్తం జలమయం కావడం గమనార్థం. ఇక్కడ అక్షర పేపర్లో చూసినట్లయితే మురికి కూపంగా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ గత కొన్నేళ్లుగా వరద నీరుతో నిండి బురదమయంగా రోడ్లు. వర్షాకాలం వస్తే కొన్ని కాలనీల్లో ప్రాణాలు అరిచేతిలోకి పెట్టుకొని బతుకుతున్న ప్రజలు. మేడ్చల్ జిల్లా జవహర్ మున్సిపల్ కార్పొరేషన్లో అభివృద్ధి ఊసే ఎరగని కాలనీలు. ఎన్నో గత కొన్నేళ్లుగా వర్షాకాలం వస్తే చాలు రోడ్లని నిండు నీళ్లు బురదమయంగా రోడ్లతో రాత్రనక పగలనక పనులకు వెళ్ళొచ్చే ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఇండ్లకు చేరుకోవాల్సిన వస్తుందంటూ ఈ వర్షాకాలం పనులకు వెళ్ళొచ్చే లోగా ఇంటికి చుట్టుపక్కల బురదతో కాలనీలలో వరద నీళ్ళతో కానీ నిండి ఉన్నాయని ప్రస్తుతానికి ఈరోజు కురిసిన వర్షానికి శ్రీలక్ష్మి నరసింహస్వామి కాలనీ, విజయనగర్ కాలనీ, సంతోష్ నగర్ కాలనీ, వైఎస్ నగర్ కాలనీ, మల్లికార్జున నగర్ కాలనీతో పాటు చాలా కాలనీలో ఇదే పరిస్థితి నెలకొందని ఉంటే పరిస్థితులు ఏం కావాలని అధికారులు, పాలకులు, ప్రజలు ప్రశ్నిస్తున్నారు. జవహర్ మున్సిపల్ కార్పొరేషన్లో వర్షాకాలం వస్తే బతుకు భారంగా భయంగా ఉంటుందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలం కారణంగా లోతట్టు ప్రాంతాలు కనీసం తాత్కాలిక మరమ్మతులైనా చేయలేని సంబంధిత అధికారులు, స్థానిక నాయకులు జవహర్ నగర్ ప్రజలు కోరారు. ఇక్కడ చూడండి, మన విజయనగర్లో కూడా ఇక స్కూల్ పక్కకు మన మురుగు వాసన వచ్చిందని చెప్పాం కదా, ఇప్పటికి ఇంకా పట్టించుకోలేదు. చూడండి ఇలా ఉంది, అలానే దయనీయ స్థితిలో అలానే ఉంది. మరి అధికారులు దయచేసి వెళ్ళి అక్కడ పక్కకే స్కూల్ ఉంది, చిన్నపిల్లలు ఉంటారు, ఆ మురుగు వాసన వెళ్ళి వారికి దాని ద్వారా దోమలు, క్రిమికీటకాలు, ఈగలు ఇలాంటి వెళ్ళి ఆ పిల్లలకి రోగాలు రావడం, దయచేసి మీరు అక్కడ వెళ్ళి అది క్లియర్గా చేస్తే అలాంటి ప్రాబ్లమ్స్ వర్షాకాలం ఉండదనిగా మేము కోరుతున్నాం. ఈరోజు మన మొహమ్మద్ నూరుద్దీన్ ఫారూక్ది జన్మదిన సందర్భంగా ఇక్కడ చూసినట్లయితే మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ముస్లిం మైనారిటీ కోఆప్షన్ సభ్యులు మొహమ్మద్ నూరుద్దీన్ ఫారూకుద్దీన్ పుట్టినరోజు సందర్భంగా కాలనీవాసులు, ప్రజా సంఘాలు, రాజకీయ నాయకులు తదితరులు జన్మదిన శుభాకాంక్షలు తెలియపరిచారు. అదేవిధంగా మా జరపైలం టీం నుంచి కూడా ఉదయపూర్వక మరియు ఆర్థిక జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తున్న జరపైలం టీం సభ్యులు. చూడండి, మన ఎక్కడ ఏ సమస్య వచ్చినా నేనున్నానంటూ వచ్చే మన ఫారూక్ బాయ్, అతని జన్మదిన శుభాకాంక్షలు, ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు ఇక్కడ తెలియపరుస్తున్నారు ప్రజలు. చూడండి ఫైల్ ఫోటోలో.
అధికారులకు సవాల్ విసురుతున్న భూ బకాసురులు. కబ్జా కోరల్లో చెరువుల శిఖం భూమి. ప్రభుత్వ భూములను కాపాడడంలో రెవెన్యూ యంత్రాంగం విఫలం. ఇక్కడ ఫైల్ ఫోటోలో చూసినట్లయితే మన అంబేద్కర్ నగర్ కార్మిక నగర్లో దాదాపుగా 2 ఎకరాలు చెరువుని 2 ఎకరాలు 200 లారీల మట్టిలు పోసి అతను మొత్తం భూమిని ఒక నిలమట్టం మొత్తం నేర్పి మొత్తం దాని ప్లాట్లుగా విక్రయించి 80 గజాలు అమాయక ప్రజలకు అమ్ముతున్న వైనం అనేది క్లియర్ ఇక్కడ తెలుస్తుంది. అదేవిధంగా FTL భూములను సైతం కబ్జా చేసి పేపర్పై లేఅవుట్లు వేస్తూ నిరుపేద కుటుంబానికి విక్రయిస్తూ కోట్ల రూపాయలు దండుకుంటున్నారని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జవహర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కార్మిక నగర్ ప్రాంతానికి చెందినటువంటి అంబేద్కర్ నగర్ చెరువు శిఖం భూమి సర్వే నంబర్ 219-218లో గల FTLకు సంబంధించిన ప్రభుత్వ భూములో 60 నుంచి 80 గజాలు భూములు ఇక్కడ ప్రజలకు ప్లాట్లుగా చేస్తూ నిరుపేద కుటుంబాలకు విక్రయిస్తున్నట్లుగా నాయకులు వాపోతున్నారు. అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తి వ్యవహరిస్తున్నారని కారణం భారీ ఎత్తున ముడుపులు ముట్టాయని అనడానికి ఇక్కడ జరుపుతున్నటువంటి వెంచర్ నిలువెత్తు నిదర్శనం అని స్థానిక నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం అధికారులు అండదండలతో లేకుంటే సర్వే నిర్వహించి చుట్టూ కంచె నాటి రెవెన్యూ హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేసే వారికి స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి సర్వే నంబర్లోని ఉన్నటువంటి భూమిని రక్షించి పరిసరాల కోసం కేటాయించాల్సిందిగా స్థానికులు ప్రజలు కోరుతున్నారు. చూడండి ఇక్కడ మన అంబేద్కర్ నగర్ చర్చి పక్కకి మొత్తం క్లియర్గా కనిపిస్తుంది. చూడండి 2 ఎకరాల పైగా ఉంటుంది ఈ భూమి. ఇది మళ్ళీ ప్రజలు కట్టుకున్న తర్వాత కూడా మళ్ళీ ఈ రెవెన్యూ యంత్రాంగం వచ్చి కూలగొట్టడం, మళ్ళీ వాళ్ళు కూలగొట్టడం మళ్ళీ కట్టుకోవడం, ప్రజలు లాస్ కావడం జరుగుతుంది. ఇక్కడ దిశలో మన జవహర్ వార్త అరుంధతి నగర్ ఇక్కడ చూసినట్లయితే మేడ్చల్ జిల్లా జవహర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రజా ప్రయోజనాల కోసం గత ప్రభుత్వం కేటాయించిన ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతుంటే సంబంధిత అధికారులు చోద్యం చూస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బడా నేతలు భూములను కబ్జా చేస్తున్న రెవెన్యూ మున్సిపల్ కార్యాలయాలకు కూతవేటు దూరంలో బాలాజీనగర్ సబ్ స్టేషన్ను ఆనుకొని ఉన్న స్థలంలో గత ప్రభుత్వం హయాంలో నిధులు వేచించి నిర్మాణాలు చేపట్టారు. అయినా రెవెన్యూ కార్పొరేషన్ అధికారులు పట్టించుకోకపోవడంతో పలు విమర్శలకు దారి తీస్తుంది. ఇదేంటి అని విశ్లేషణ అనంతరం అక్రమ నిర్మాణాలను కవరేజ్ చేయడానికి వెళ్ళిన మీడియాపై దౌర్జన్యం చేయడం విడ్డూరం ఉంది. ఇదిలా ఉండగా జవహర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అరుంధతి నగర్ సర్వే నగర్లో 758-974 హర్బల్ పార్క్ గ్రేవ్ యార్డ్ కోసం కేటాయించిన స్థలాలు భూ కబ్జాదారుల నుంచి పరిరక్షించాలని అరుంధతి బస్తీ వాసులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఫైల్ ఫోటోలు చూడండి, వాళ్ళు ధర్నా చేస్తున్నారు. ఇక్కడ ఏదైతే ప్రజలకు మామూలుగా గ్రేవ్ యార్డ్ కానీ మామూలుగా ఇక్కడ పార్క్ కేటాయించిన భూములను ప్రజలకు కేటాయించిన భూములను భూ కబ్జాదారులు కబ్జా చేయడం ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. 758-974 ఫిర్యాదు చేసిన అధికారులు పట్టించుకోకపోవడం లేదని వాపోతున్నారు. అటు ప్రజా ప్రయోజనాల కోసం కేటాయించిన స్థలాలను దర్జాగా కబ్జా చేస్తూ నిర్మాణాలు చేపట్టిన అధికారులు స్పందించకపోవడం అనుమానాలకు తావిస్తుందని పలువురు పేర్కొన్నారు. సర్వే నంబర్ 759-974 హెర్బల్ పార్క్ గ్రేవ్ యార్డ్ కోసం కేటాయించిన స్థలం కబ్జా చేసి ఏకంగా వెంచర్ ఏర్పాటు చేసి ప్లాట్లు అమ్ముకుంటున్నారని ఆవేదన చెందుతున్నారు. అయినా అధికారులు పట్టించుకోలేదని స్థానికులు ఆవేదన చేస్తున్నారు. దీనిపై కన్నేసిన కొందరు ఇంటి దొంగలే భూమిని కబ్జా చేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. కార్పొరేషన్ పరిధిలో ఇంత జరుగుతున్న రెవెన్యూ శాఖ కార్పొరేషన్ అధికారులు నిమ్మకు నీరెత్తి వ్యవహరించి పై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు భూములను కబ్జాదారుల నుంచి కాపాడాలని కోరుతున్నారు. భూ కబ్జాలపై తహసీల్దార్ను వివరణ కోరగా ప్రభుత్వ భూములు కబ్జా చేస్తే ఉపేక్షించేదే లేదని భూములను పరిశీలిస్తున్నామని కబ్జా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని క్లియర్గా తెలపడం జరిగింది.
చూడండి, మన జవహర్ నగర్లో మొత్తం ఎక్కడ ఏ భూమి కనిపించినా ఆల్రెడీ ప్రజలకు కేటాయించిన మామూలుగా హెర్బల్ పార్క్కి గ్రేవ్యార్డ్కి సంబంధించిన భూములు కూడా కేటాయించినా కూడా కబ్జాదారులు అవన్నీ తుంగలో తొక్కేసి ప్లాట్లుగా విక్రయించి అమాయక ప్రజలకు అమ్ముతున్న దౌర్భాగ్య స్థితి మన జవహర్ నగర్లో తప్ప ఇంకెక్కడ కనిపించదు. అలాంటి పరిస్థితి కూడా అధికారులు చోద్యం చూసి నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్న అధికారులు.